సినిమా రంగం అంటే అదొక రంగుల ప్రపంచం. ఇక్కడ నిలదొక్కుకోవాలంటే టాలెంట్ ఒక్కటే సరిపోదు. లెక్క కూడా కలిసి రావాలి. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, ఇండస్ట్రీలో ఎంతో మంది టాలెంటెడ్ యాక్టర్స్ ఉన్నప్పటికీ కాలం, లక్ కలిసి రాక ఫేడ్ అవుట్ అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీరిలో కేవలం చిన్న చిన్న సైడ్ క్యారెక్టర్స్ చేసిన వాళ్లే కాదు, హీరోయిన్గా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ లిస్టులోకి వస్తారు అలనాటి అందాల తార కె విజయ. కెరియర్ని హీరోయిన్గా స్టార్ట్ చేసిన కె విజయ తర్వాత ఛాన్స్లు రాకపోవడంతో వదిన, అక్క వంటి పాత్రలు చేయడం మొదలుపెట్టింది. చివరికి వ్యాంపు తరహా పాత్రలు కూడా చేసినా తగిన గుర్తింపైతే రాలేదు. దీంతో ఇండస్ట్రీలో కనిపించకుండా పోయారు. హీరోయిన్ అంటే ఇలా ఉండాలి అని చెప్పుకునే క్వాలిటీస్, అందచందాలున్నా కె విజయ హీరోయిన్గా రాణించకపోవటానికి కారణాలేంటి, ఇండస్ట్రీలో ఇలా అడుగుపెట్టి అలా వదిలి వెళ్లిపోవటానికి రీజన్స్ ఏంటి అనే వివరాలు తెలుసుకుందాం. కె విజయ తెలుగమ్మాయే. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా తెనాలికి చెందినవారు. చిన్నప్పటి నుంచే యాక్టింగ్పై ఇంట్రెస్ట్ ఉండటంతో పాఠశాలలోని జరిగే సాంస్కృతిక కార్యక్రమాలలో నాటకాలు వేసి అలరించేవారు. పాఠశాల స్కూలింగ్ అనంతరం చదువు మానేసి డాన్స్పై దృష్టి పెట్టారు. ఆ రోజులలో సినిమాలు వచ్చినా నాటకాలకు క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అందుకే ఏదైనా పండుగైనా, ఇంకేదైనా సందర్భం వచ్చినా నాటకాలు ప్రదర్శించేవారు. అలా ఓసారి రక్తకన్నీరు అనే నాటకాన్ని ప్రదర్శించటానికి సినీ నటుడు నాగభూషణం తెనాలి వచ్చారు. ఎలాగైనా నాగభూషణాన్ని కలవాలని తండ్రిని తీసుకుని వెళ్లారు విజయ. అక్కడ నాగభూషణాన్ని కలిసిన విజయ తండ్రి తన కూతురికి నటనపై ఆసక్తి ఉందని, సినిమాల్లోకి వెళ్లాలని అనుకుంటుందని చెబుతారు. అప్పటికే సినిమాలలో నటిస్తున్న నాగభూషణం గారికి సినిమాలలోని పరిస్థితి తెలుసు కాబట్టి, సినిమాలలో రాణించాలంటే మొదట నాటకాలలోనే నటించి మంచిగా పేరు తెచ్చుకో అని సలహా ఇచ్చారట. దీంతో నాటకాలు వేస్తే మంచి ఎక్స్పీరియన్స్ వచ్చి సినిమాలలోకి ఈజీగా వెళ్లొచ్చు అని అనుకున్నారు కె విజయ. అలా నాటకాలు వేసేవారితో పరిచయం పెంచుకొని క్రమంగా నాటకాలు వేయడం మొదలుపెట్టారు. అలా 100కు పైగా నాటకాలలో నటించి మంచి పేరును సంపాదించారు. అలా ఓసారి కె విజయని నాటకాలలో చూసిన డైరెక్టర్ పి చంద్రశేఖర్ రెడ్డి ఆమె నటనకు ముగ్ధుడయ్యారు. అలా ఆయన డైరెక్ట్ చేస్తున్న ఇల్లు ఇల్లాలు అనే మూవీలో ఛాన్స్ ఇచ్చారు. ఆ మూవీలో అప్పటి స్టార్ యాక్టర్స్ అయిన కృష్ణ, వాణిశ్రీ హీరో హీరోయిన్లుగా నటించిన మూవీతో 1972లో వెండితెరపై కనిపించారు కె విజయ. అయితే ఆ పాత్ర అంత ప్రాధాన్యత ఉన్నది కాదు. దీంతో కొత్త అవకాశాలు రాలేదు. అలా మళ్లీ నాటకాలలో బిజీ అయిపోయారు. కరెక్ట్గా సంవత్సరం అంటే 1973లో జగమే మాయ అనే మూవీలో హీరోయిన్గా చేసే ఛాన్స్ విజయకు వచ్చింది. అలా ఇద్దరు హీరోయిన్లలో ఒకరిగా ఆ సినిమాలో కనిపించారు. మురళీమోహన్, గిరిబాబులకు ఇదే మొదటి సినిమా. ఈ సినిమా అప్పట్లో పెద్దగా ఆడలేదు. కానీ కె విజయ యాక్టింగ్కు అందరూ ఫిదా అయిపోయారు. సినిమా ఫ్లాప్ అయినా అవకాశాలు రావడం మొదలుపెట్టాయి. సింహస్వప్నం సినిమాలో హీరోయిన్గా చేసి మంచి పేరు సంపాదించారు విజయ. కన్నడలో కూడా లీడ్ రోల్స్ చేశారు. కానీ ఆ సినిమాలు అంతగా ఆడకపోవడంతో హీరోయిన్గా ఛాన్సులు రావడం క్రమంగా తగ్గిపోయాయి. సినీ ఇండస్ట్రీని వదలడం ఇష్టం లేని విజయ అక్క, చెల్లి, వదిన ఇలా సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేయడానికి రెడీ అయ్యారు. అలా చిరంజీవి నటించిన విజేత, మగమహారాజు మూవీస్లో వదిలిగా ఎన్టీఆర్ యాక్ట్ చేసిన దీక్ష, కృష్ణగారి సినిమాలలో సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేశారు. అలా చాలా సినిమాలలో నటన ప్రాధాన్యత ఉన్న పాత్రలలో నటించారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని చిన్నదా పెద్దదా అని చూడకుండా యాక్ట్ చేశారు. అయితే సినిమాలోనే అక్కడక్కడ కనిపించే విజయకి తెలుగులో క్రమంగా ఛాన్సులు తగ్గిపోయాయి. దీంతో ఆవిడ కన్నడ, మలయాళీ చిత్రాలలో యాక్ట్ చేయడం మొదలుపెట్టారు. అయితే అక్కడ కూడా అవకాశాలు తగ్గటంతో ఒకానొక దశలో వ్యాంపు పాత్రలు కూడా చేశారు. అయినా అంతగా గుర్తింపు రాలేదు. దీంతో సినిమా ఇండస్ట్రీలో కనిపించకుండా దూరమైపోయారు కె విజయ. తన టాలెంట్కు తగ్గ పాత్రలు, ఆమె ప్రతిభను ప్రూవ్ చేసుకునేందుకు అవకాశం రాకపోవడంతో మంచి హీరోయిన్ కటౌట్ ఉన్న కె విజయ చిన్న చిన్న పాత్రలకే పరిమితమైపోయారు. 100కు పైగా నాటకాలలో నటించి మంచి పేరు సంపాదించుకున్న విజయ 150కి పైగా సినిమాలలో నటించారు. కానీ తనకంటూ ప్రత్యేక పేరును సంపాదించలేకపోయారు సినిమాలలో. కాలం కలిసి రాకపోవడంతో సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేసి పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయారు. ప్రస్తుతం చెన్నైలోనే ఉంటున్నారు. ఒకవేళ సినిమాలలో మంచిగా క్లిక్ అయి ఉంటే అప్పటి స్టార్ హీరోయిన్ల సరసన కె విజయ పేరు కూడా ఉండేదని టాక్ కూడా ఉంది.